హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో దొరికే అదే టేస్ట్తో ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ని మనం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. అందులోనే కార్న్ఫ్లోర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా మనము చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా, పెప్పర్ పౌడర్ అన్నీ నేను 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకున్నాను. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను, కలర్ఫుల్గా ఉండిద్దని. ఇది ఆప్షనల్, ఇది వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది. మొత్తాన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేషన్కి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా కలిసిందో. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల అది ఉడకకుండానే మనకి కలర్ అనేది మారిపోతుంది. అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా లోపలకు కూడా కుక్ అవుతుంది. ఇక్కడ చికెన్ పీసెస్ బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనము పక్కన పెట్టుకోవాలి. తీసుకొని మనము అన్ని చికెన్ పీసెస్ అన్నిటిని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనము ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మనకి తినడానికి కూడా అలాగే ఫ్రై అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ మొత్తం పీస్ వేసుకోవాలనుకున్నా కూడా మీరు వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాండీ తీసుకొని అందులో నేను ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం ఉంచుకున్నాను ఫ్రెండ్స్, మిగిలిన తీసేసాను. అందులోనే 2 ఎగ్స్ వేసుకొని మంచిగా దాన్ని బీట్ చేసుకోవాలి. మనము ఇది ప్రాసెస్ మొత్తం మనము హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్లో సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకున్నాను నేను. ఈ ఫ్రైడ్ రైస్కి మనకి కొన్ని వెజ్జీస్ కావాలి ఫ్రెండ్స్. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఓన్లీ క్యాబేజ్ అండ్ క్యారెట్ ఉంది, నేను ఆ 2 వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటిని మంచిగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని మంచిగా హై ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము దీనికి పొల్లుగా రైస్ని అనేది మనం వండుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఉంటే అస్సలు బాగోదు. ఈ రైస్ అనేది మనకి ఆ రైస్ టెక్స్చర్ని బట్టి కూడా మనకి టేస్ట్ అనేది డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రైస్ని మాత్రం మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ మొత్తాన్ని మంచిగా హై ఫ్లేమ్లోనే ఈ రైస్ అనేది వేడవ్వాలి ఫ్రెండ్స్. కాబట్టి హై ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఉండాలి. ఇందులో గరం మసాలా, మిరియాల పొడి, అలాగే తెల్ల మిరియాల పొడి కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీ దగ్గర అది లేకపోతే అది ఆప్షనల్. టేస్టింగ్ సాల్ట్ అండ్ ఇంకా అలాగే మనము ఇందులో సాసెస్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ లాగా వస్తుందన్నమాట. మనము బయట ఫాస్ట్ ఫుడ్లో తిన్నట్టే అనిపించాలంటే ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడైతే నేను సోయా సాసు, చిల్లీ సాసు అలాగే వెనిగర్, దాంతోపాటు కారం కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటేనే మనకి ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకుంటే మన చికెన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనాతో కనుక గార్నిష్ చేసుకుంటే మన చికెన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.
ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక మీరు తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.